హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చిన టెంపుల్ పేరు ద్వాదశి జ్యోతిర్లింగ టెంపుల్. దాన్ని ఓంకార్ హిల్స్ అని కూడా అంటారనమాట. ఈ ఆలయంలో ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 12 శివలింగాలు మనం చూడొచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరులోని ఆర్ఆర్ నగర్లో తిరుహల్లి ఫారెస్ట్లోని ఒక కొండ మీద అయితే కట్టారు. ఈ టెంపుల్ని కట్టించింది ఎవరు అంటే శ్రీ శివపూరి మహాస్వామి గారు కట్టించారు. 2002లో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఈ టెంపుల్ వచ్చేసి 2800 అడుగుల ఎత్తులో ఉంటుంది. బెంగళూరులోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాయింట్లో ఇది కూడా ఒకటి అనమాట. ఈ ఆలయంలో ఉన్న విశిష్టత ఏమిటి అంటే మన ఇండియాలో ఉన్న అన్ని శివలింగాలను కూడా ఇక్కడ ఒకే చోట పెట్టారు. ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు డ్రెస్ అయితే ట్రెడిషనల్గా మాత్రమే వేసుకొని వెళ్ళాలన్నమాట. అప్పుడే ఎలా ఉంటుంది. గేట్ 2 నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళంగానే మనకి ఫస్ట్ మెయిన్గా ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అయితే కనపడుతుంది. అక్కడి నుంచి రౌండ్గా ఒక్కొక్క శివలింగాన్ని కూడా సెపరేట్గా పెట్టారనమాట. ఈ 12 శివలింగాలకి కూడా విడివిడిగా గర్భగుడిలాగా కట్టారనమాట లోపల. ఇక్కడ ఉన్న అన్ని శివలింగాలు కూడా నర్మదా నదిలో ఉన్న స్టోన్ తీసుకొచ్చి ఆ రాళ్లతో శివలింగాన్ని తయారు చేయించారు. ఫస్ట్ మెయిన్గా ఉన్న శివలింగం వచ్చేసి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనమాట. నెక్స్ట్ది వైద్యంత, విశ్వంత, భీమశంకర, త్రియంబకేశ్వర, కుశేశ్వర, రామేశ్వర, సోమనాథ, కేదార్నాథ్, నాగేశ్వర, మల్లికార్జున, మహాకాళేశ్వర. ఇలా మన ఇండియాలో ఉన్న అన్ని శివలింగాలను కూడా మనం ఒకే చోట చూడొచ్చు అనమాట. ఈ టెంపుల్కి ఎంట్రన్స్లో ఒక యజ్ఞశాల ఉంటుంది. ఇంకా రైట్ సైడ్లో అయితే ఒక పెద్ద బనియన్ ట్రీ లాగా పెట్టి దాని చుట్టూ కూడా కొన్ని స్టాట్యూస్ అయితే పెట్టారు. ఇక్కడ రెండవ అతిపెద్ద గడియార స్తంభాన్ని కూడా పెట్టారు, మనం చూడొచ్చు. ఈ ఓంకార్ హిల్స్ పక్కనే ఇంకొక టెంపుల్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. అదే ఇది. బెంగళూరులోని ఏదైనా ఒక టెంపుల్ని మీరు చూడాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నాకు వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొక టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ స్నేహ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.